హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 కానీ బిగ్ బాస్ ఓవరాల్ సీజన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే బిగ్ బాస్ సీజన్లోకి రావడానికి, బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి చాలామంది కుతూహలంగా ఉంటారు, ఉత్సాహం చూపిస్తారు. మ్యాక్సిమం అందులోకి వెళ్తే ఒక రకమైన విజయకేతనం ఎగురవేస్తున్న గర్వంతో వెళ్తారు. బట్ బయటకు వచ్చాక రకరకాలుగా విసుళ్ళు, బురద జల్లడాలు, కంటెస్టెంట్ల మీద బురద జల్లడాలు, బిగ్ బాస్ హౌస్ సంబంధించి ఎట్లా బిహేవ్ చేశారు అట్లా బిహేవ్ చేశారు అనుకోవడాలు, ఇట్లాంటివన్నీ కొంచెం ఇదిగా అవుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్స్ ఒక్కసారి ఏం చేస్తున్నారో చూస్తే మనకి ఇది నిజమేనేమో అనిపిస్తుంది. అది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం వరమా శాపమా? మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ సీజన్ 1 శివబాలాజీ విన్నర్ అయిన తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఏంటో చెప్పండి, టకటకటకమని చెప్పండి. 1 అర సమ్ రెక్కీ అనేది సినిమా ఒకటి చేసినట్టున్నారు, లేదా ముందే చేశారు సంథింగ్. తర్వాత ఎందుకో కనబట్టలేదు. మొన్న ఆర్య 20 years అయిపోయిందన్న సందర్భంగా ఆయన మళ్ళీ కనిపించారు తప్ప శివబాలాజీ కనబడి. సెకండ్ సీజన్కి వచ్చేసరికి కౌశల్ అంతకుముందు చాలా వరకు హీరోల ఫ్రెండ్గా మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాల్లో కాజల్ బావగా కూడా యాక్ట్ చేశారు. ఆ తర్వాత ఎందుకో అంతగా ఎక్కడ కనబడలేదు. చాలా ఇమేజ్ వచ్చింది కౌశల్కి బిగ్ బాస్ ద్వారా. బట్ అవకాశాల ప్రకారం చూస్తే మేబీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో బిజినెస్ లైఫ్లో బిజీ అయిపోవచ్చేమో. బట్ సినిమా పరంగా, వెండితెర పరంగా, బుల్లితెర కానీ వెండితెర కానీ ఏదైనా సరే అవకాశాలు మాత్రం లేదు, కనిపించట్లేదు. నెక్స్ట్ 3వ సీజన్ రాహుల్ సిప్లిగన్స్ మేబీ ఆయన సింగర్ కాబట్టి ఆ తర్వాత ఆస్కార్ రేంజ్కి వెళ్ళారు. ఆస్కార్ సాంగ్ అవార్డు వచ్చిన సాంగ్కి యాక్ట్ చేశారు. పక్కన పెడితే ఆయన కూడా మామూలుగా ఓటీటీలో ఉండే ప్రోగ్రామ్స్ ఏవో చేసుకోవాల్సి వస్తుంది. అది కొంచెం పర్వాలేదు, ఎందుకంటే ఆయన వృత్తి సాంగ్స్, ఆల్బమ్స్ అవి కాబట్టి. నెక్స్ట్ 4th one అభిజిత్ చాలా అందగాడు, బాగుంటాడు, హ్యాండ్సమ్ కుర్రోడు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో మెప్పించాడు. తర్వాత ఏదో 1 అర చేసినట్టున్నాడు. బిగ్ బాస్కి వచ్చాడు. తర్వాత ఒక సినిమా గెస్ట్ రోల్ లేదు. తర్వాత విజయ్ సన్నీ ఏమయ్యారు? జీ తెలుగులో సీరియల్లో బాగా అందరికీ కనెక్ట్ అయిపోయిన ఆయన, బిగ్ బాస్ ద్వారా ఒక్కసారి ఇంత ఇమేజ్ వచ్చిన ఆయన, తర్వాత బయటకు వచ్చాక ఒక సినిమా చేశారు. ఆ సినిమా కూడా అలా వచ్చి అలా వెళ్ళిపోయింది తప్ప బాబులే ఉందట సినిమా అనుకునే పరిస్థితి లేదు. ఇకపోతే ఓటీటీలో వచ్చిన ఇంకొక బిగ్ బాస్ సీజన్కి విన్నరు బిందు మాధవి హీరోయిన్గా చేశారు. 2-3 సినిమాలు చేశారు, 4-5 సినిమాలు. తర్వాత బిందు మాధవి ఎక్కడున్నారో కూడా తెలియదు. గెస్ట్ రోల్లా కూడా చేయొచ్చు. మేబీ ఆమె మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోయారా, ఆ విషయాలు కూడా ఎక్కడ తెలియలేదు. తర్వాత సీజన్ 6కి వచ్చేసరికి రేవంత్, మరో సింగర్, ఆయన కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా కనబట్టలేదు. మేబీ సాంగ్స్ పరంగా చూస్తున్నారు, తెర వెనుక వినిపించే వాయిస్లో ఉన్నాడేమో కానీ కనిపించే వాయిస్లో లేరు. ఇకపోతే పల్లవి ప్రశాంత్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు కాబట్టి అంతకుముందు బాగా యూట్యూబ్లో దానికి రావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసేసి నేను ఒక రైతు బిడ్డని అది నేను చేసిన మనిషి. తర్వాత బయటకు వచ్చాక ఆయన మీద కేసు అవ్వడం ఇవన్నీ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు 8 కూడా ఎవరు విన్నర్ అవుతారో, విన్నర్ అవ్వడం వల్ల వరమా శాపమా? విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నారా, లేదా శేఖర్ భాషలాగా, బేబక్కలాగా, ఆదిత్య బొంగార్ లాగా ముందే బయటకు వెళ్ళిపోవాలనుకుంటారా అనేది చెప్పలేం. మేబీ ఇది సరిగ్గా కలిసి రావట్లేదు. అచ్చొచ్చి రావడం అంటారు కదా, అది రావట్లేదేమో అని అనిపిస్తుంది. మొత్తం మీద బిగ్ బాస్ విన్నర్స్ ఎవరు కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. మేబీ బిగ్ బాస్ వల్ల చాలామంది అవకాశాలు కోల్పోయారా? హౌస్లోకి వెళ్ళిపోయిన తరువాత అవకాశాలు అందిపుచ్చుకోవాల్సిన వాళ్ళు కరెక్ట్గా హౌస్లో 3 నెలలు ఉండిపోవడం వల్ల ఈలోగా ఉన్న అవకాశాలు కోల్పోయారా? లేదు తర్వాత ఎవరు ప్రొడ్యూసర్ని కలవలేదా? లేదు వీళ్ళు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నేను బిగ్ బాస్ విన్నర్ కదా, మేమెందుకు వెళ్ళి కలుస్తాం, మాకెంత ఇమేజ్ ఉందని వీళ్ళే ఈగోతో వెళ్ళలేదా? మొత్తం మీద బిగ్ బాస్ విన్నర్స్ ఎవరు కూడా బాగా బయటకు వచ్చేసిన తర్వాత ఫేమ్ అయినట్టుగా, కలిసి వచ్చినట్టుగా, వాళ్ళకి బాగా స్టార్ ఇమేజ్, లేదా బిజీ ఆర్టిస్ట్గా, లేదా వాళ్ళ జానర్స్లో బిజీగా ఉండే ఇదిగా కనిపించట్లేదు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా అయ్యుండొచ్చు. మీ అభిప్రాయం, నా అభిప్రాయం తప్పు అయితే మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. లేదు రైట్ అంటే కూడా ఎందుకో మీ అభిప్రాయం తెలియచేయండి. సో ఇట్లాంటి డిఫరెంట్ యాంగిల్లో కూడా చూసి ఆలోచించి మన ప్రేక్షకుల కోసం, మన సభ్యుల కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఇట్లాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. అంతవరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.